ఇదిగో వచ్చేసింది, తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి, వట్టి కాఫీయేనా? స్వీటు హాటు లేదా? లేవు. స్వీట్ హాటీగా ఉండండి, తెస్తాను. థ్యాంక్ యూ. శివాజీ, శివాజీ, కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. స్టోరీని సింపుల్గా చెప్పాలంటే యష్ ప్లే చేసిన రాయా అనే గ్యాంగ్స్టర్ గోవా బ్యాక్డ్రాప్లో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఈ జర్నీలో తారా సుతారియా, హుమా ఖురేషి, కియారా అద్వానీ మరియు మిగతా ఫీమేల్ క్యారెక్టర్స్ తన లైఫ్లోకి ఎంట్రీ అవుతారు. కానీ వీళ్ళ వల్ల రాయా లైఫ్ ఎలా చేంజ్ అయిందో, అసలు రాయా ఇలాంటి క్యారెక్టర్గా ఎందుకు మారాడో, తన పాస్ట్లో ఏం జరిగింది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మూవీలోనే ఉంటాయి. ముందుగా డైరెక్షన్ గురించి మాట్లాడాలి. గీతూ మోహన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే మూవీ చూస్తున్నంతసేపు అసలు ఈ మూవీ ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలనుకుంటుందో డైరెక్షన్కి క్లారిటీ లేదు. స్పెషల్లీ స్టార్టింగ్ 20 to 30 minutes వరకు మూవీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకునే లోపు ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ అయ్యి ఇంకో ప్లాట్ వచ్చేస్తుంది. అది అర్థం చేసుకునే లోపు ఇంకో సీన్, ఇంకో సెటప్. ఇలా మూవీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ, కనెక్షన్స్ తక్కువ. ఒక పాయింట్కి వెళ్ళాక నేను యాక్చువల్లీ మెయిన్ స్టోరీ ఏంటని ఆలోచించడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ కన్ఫ్యూషన్ వల్ల మూవీ మొత్తం ఎమోషన్ కనెక్ట్ అవ్వడం కష్టం అయిపోయింది నాకు. మూవీలో కొన్ని షార్ట్స్ మాత్రం చాలా జెన్యున్గా బాగా వర్క్ అయ్యాయి. స్పెషల్లీ యష్ ఔరాని ఎస్టాబ్లిష్ చేయడానికి కెమెరా మూమెంట్స్ కానివ్వండి, ఎంట్రీ షార్ట్స్, ఇవన్నీ చాలా స్టైలిష్గా ఉన్నాయి. టాక్సిక్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏదైనా ఉందంటే అది యాక్షన్. మెజారిటీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. స్పెషల్లీ ఆ సర్కస్ సీక్వెన్స్ కానివ్వండి, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఉన్న పోర్షన్లో మూవీ కంప్లీట్గా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక స్క్రీన్ ప్లే గురించి మాట్లాడితే మూవీ పేసింగ్ చాలా అన్ఈవెన్గా ఉంటుంది. ఒకసారి స్పీడ్ స్లో అనే పాయింట్లో చాలా వరకు ఆడుకుంటుంది. ఫస్ట్ హాఫ్ సమ్హౌ మేనేజ్ చేయొచ్చు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఇక సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి అంటే మిక్స్డ్ ఎక్స్పీరియన్సే. ఇక విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టే సీక్వెన్సెస్లో కొన్ని షార్ట్ చూస్తే మాత్రం చాలా ఆర్టిఫిషియల్గానే అనిపిస్తాయి. ఇక ఈ మూవీలో ఏదైనా పాజిటివ్ థింగ్ ఉందంటే అది యష్. రాయా క్యారెక్టర్కి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. అండ్ యష్ ఆ డిఫరెంట్ ఫేసెస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్తో మాత్రమే కాకుండా బాడీ లాంగ్వేజ్తో కూడా డిఫరెన్షియేట్ చేస్తాడు. యంగ్ రాయాలో ఒక మిస్చీవియస్ ఎనర్జీ ఉంటుంది. తన ఐస్ చూస్తేనే వీడి మైండ్లో ఏదో ప్లాన్ నడుస్తుందని ఫీల్ వస్తుంది. కానీ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దీ ఆ మిస్చీవియస్ ప్లేస్లో యాంగర్, హేట్, పెయిన్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ యష్ చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే టాక్సిక్ నాకు బిలో యావరేజ్ ఎక్స్పీరియన్స్. ఇక మీరు యష్ ఔరా గురించి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి. యాక్షన్ కోసం, స్టైలిష్ సీక్వెన్స్ కోసం అయితే ఓకే, కానీ కేజీఎఫ్ రేంజ్లో ఎమోషన్ ఇంపాక్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు ఆల్రెడీ టాక్సిక్ చూసి ఉంటే కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్.